చరిత్ర ప్రసిద్ధి చెందిన విశాఖ ఏవియన్ కళాశాల ఆధునీకరణ సంతరించుకుంది. ఏవియన్ కళాశాలలో నూతన తరగతి గదుల ఆధునీకరణ పనులను పూర్వ విద్యార్థుల సహాయ సహకారాలతో పూర్తి చేసినట్లు ఏవియన్ కళాశాల కరస్పాండెంట్ అదీబ్ బానోజీరావు, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు అజ్జరపు సర్వేశ్వరరావు, కార్యదర్శి ఎన్వీఎన్ రామసాయి తెలిపారు. కొత్త హంగులు సంతరించుకున్న వీటిని 24న ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ఉపకులపతి ఆచార్య రాజశేఖర్ ప్రారంభిస్తారని, అనంతరం పూర్వ విద్యార్థుల సంఘం వార్షిక సర్వసభ్య సమావేశం ఉంటుందని తెలిపారు. 1860 ఫౌండింగ్ అయింది ఏవియన్ కాలేజ్. సో ఈ బిల్డింగ్ అన్ని చాలా పాతమైపోయాయి. సో వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇస్ దట్ సిన్స్ దే ఆర్ ఫాలింగ్ అపార్ట్, we appealed to the Alumni Association. The president is right next to me. Mr. Sarveswar Rao is the president of AVN College Alumni Association. So the management of AVN College, we appealed to the Alumni Association, and they came forward to renovate and build new rooms, classrooms on top. The main donor, one Mr. C.V. Subbarao, was the alumni of this college. He gave 70 lakhs. 70 lakhs actually by himself. Then besides that, there are other donors which let Mr. Sarveswar Rao tell. మన ఏవియన్ కాలేజీ గురించి ఇప్పుడు కరస్పాండెంట్ నా పేరు అజ్జరపు సర్వేశ్వరరావు, ప్రెసిడెంట్ అల్యూమినియం అసోసియేషన్ ప్రెసిడెంట్ని. సో మాకన్ శ్రీనివాస్ గారి తర్వాత నేను ఇక్కడికి చార్జ్ తీసుకున్నాను నేను. సో ఇప్పుడు మన ఏవియన్ కాలేజీ వ్యవస్థాపకుల దగ్గర నుంచి ఈ రోజు వరకు కాలేజీ నుంచి పురోగతి చెందుతూ ఉంది. కానీ సో దాని గురించి సరైన 160 years ఓల్డ్ బిల్డింగ్స్ కాబట్టి దాని యొక్క పునరావర్తనం చేయాల్సిన నెసెసిటీ వచ్చింది. కాబట్టి మేనేజ్మెంట్ ప్రెసిడెంట్ వ్యవస్థాపక కుటుంబం నుంచి వచ్చినటువంటి అదీప్ గారు, సో వారి అప్పీల్ మేరకు అసోసియేషన్ మెంబర్స్ పూర్వ విద్యార్థులందరినీ కూడా సమీకరించి వారి ద్వారా చేసి ముఖ్యంగా సివి సుబ్బారావు గారిని చాలా అప్రిషియేటబుల్ చేయాలి. ఎందుకంటే ఆయన ఇండివిజువల్గా వాలంటరీగా వచ్చి 70 lakhs ఈ ఫండ్స్కి ఇమీడియట్గా ఈ కొత్త క్లాస్ రూమ్స్ కట్టడానికి, ఉన్న క్లాస్ రూమ్ రెనోవేట్ చేయడానికి, లేడీస్ బోత్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్కి వెయిటింగ్ హాల్స్ కూడా సెపరేట్గా విత్ మోడర్న్ ఎక్విప్మెంట్స్ తోటి దాన్ని అభివృద్ధి చేయడానికి అన్నింటికి కూడా ఆయన ముందుకు వచ్చారు. ఆయన మొత్తం 5 క్లాస్ రూమ్లకి రెనోవేట్ చేశారు ఫండ్స్ ఇచ్చి. తర్వాత వెయిటింగ్ హాల్స్కి ఇచ్చారు. డిజిటల్ క్లాస్ రూమ్స్ ఒక వాటిని కొత్త క్లాస్ రూమ్కి, డిజిటల్ క్లాస్ రూమ్కి కావాల్సిన ఫండ్స్. తర్వాత ఇంతకుముందు థర్డ్ ఇయర్ బీకామ్ ఇచ్చేటటువంటి ఒక పెద్ద క్లాస్ రూమ్, దట్ రూమ్ నెంబర్ 5 అంటాం. సో దాన్ని కూడా రెనోవేట్ చేసి డిజిటల్ క్లాస్ రూమ్ కన్వర్ట్ చేయమన్నారు. దాని ఎక్విప్మెంట్స్ కూడా ఇచ్చారు. మాకెన్ శ్రీనివాస్ గారు కూడా ఒక 3 లక్షలు ఇచ్చి వారు కూడా ఒక అడాప్ట్ చేసుకుని ఒక క్లాస్ రూమ్ అభివృద్ధి చేశారు. ఇలాగా వేరే దాతలు వచ్చారు. మన ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిపిజి శేఖర్ గారు, ఆయన కూడా ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళ బ్యాచ్మేట్స్ అందరితోటి కాంటాక్ట్ చేసి 10,50,000 మన ప్రెసిడెంట్ వీసీ గారు వాళ్ళ బృందం ద్వారా ఇప్పించారు. సో దీని ద్వారా ఇట్లాగా మన వాసిరెడ్డి శ్రీనివాస్ గారు, మిగతా వాళ్ళందరూ కూడా అందరూ తలోగా ఎవరికి తోచిన మట్టుకు వాళ్ళందరూ ఇచ్చి, మిగతా వాళ్ళు కూడా హోప్ఫుల్లీ దే ఆర్ ఆల్సో కమింగ్ ఫార్వర్డ్. ఎందుకంటే టోటల్ 29 రూమ్స్ యాక్చువల్లీ ఇమీడియట్ అటెన్షన్ ఫర్ రిక్వైర్మెంట్ రెనోవేషన్ కి ఉన్నాయి. అందులో ఇప్పుడు 11 క్లాస్ రూమ్లు ప్లస్ ఇంక్లూడింగ్ కొత్త క్లాస్ రూము, తర్వాత బోర్డు రూము, తర్వాత లేడీస్ వెయిటింగ్ హాల్స్ 2, ఇవన్నీ కూడా ఇప్పుడు రెనోవేషన్ అయిపోయి సో అందరికీ సౌకర్యంగా క్లాసులు జరిపేటట్టు అన్ని సౌకర్యాలతో లేడీస్ కూడా ఉండి చదువుకోవడానికి, స్టాఫ్ కూడా కన్వీనియంట్ గా ఉండేటట్టు అన్ని ఏర్పాట్లు జరిగింది. ఇవన్నీ కూడా 24వ తారీఖుని వీసీ గారి, మన సుబ్బారావు గారి ప్రెసిడెన్స్ లో వీసీ గారు, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ గారు వారి హస్తాలతోటి మనకి అందరికి ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది ఆ రోజుని. సో అది అయ్యేది వెంటనే మా అసోసియేషన్ ఏజిఎం యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ కూడా ఇనాగ్రేషన్ ఫంక్షన్ అయిపోయాక యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ అవుతుంది. టు ఆల్ ది అల్యూమినస్ ఆఫ్ ఏవియన్ కాలేజ్ సో టు కమ్ ఫార్వర్డ్ renovation of the heritage buildings and to sustain that. Years నుంచి ఎన్ని జనరేషన్స్ మనకు తెలియదు. సివి రామన్ గారు, సో
సో ఎంతమంది ఎంతో నోబెల్ ప్రమితులు వచ్చినటువంటి ఈ కాలేజీ గురించి. కాబట్టి మనం కూడా మన నెక్స్ట్ జనరేషన్ కి మనం ఇవ్వాల్సింది ఏంటంటే అట్లీస్ట్ ఈ హెరిటేజ్ బిల్డింగ్స్ ని మనం పాస్ ఆన్ చేయగలిగితే సౌకర్యాలతోటి నెక్స్ట్ స్టాఫ్ నెక్స్ట్ స్టూడెంట్స్ అందరూ ఎంజాయ్ చేసేటట్టు మన సొసైటీకి ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణకుమార్ గారు, అప్పుడు లైబ్రరీ స్వరాజ్ లక్ష్మి గారు, వాళ్ళిద్దరు కూడా చెరో 3 లక్షలు ఇచ్చి ఒక మనకి దోహదపడ్డారు. వాళ్ళు ఈ ఇక్కడ స్టూడెంట్స్ కాకపోయినా ఇక్కడ చూసి కాలేజీ పరిస్థితిని చూసి ఇక్కడ దానికి యాక్టివ్ గా వచ్చి వాళ్ళందరూ వాలంటరీగా కూడా వచ్చి ఒక 2 రూమ్స్ అడాప్ట్ చేసుకుని ఆ 2 రూమ్స్ కూడా రెనోవేట్ చేయడానికి వాళ్ళు చాలా సహకరించారు.